అదుడు లేకుండా సంక్షేమం చేస్తాం, కోతలు లేకుండా పథకాలు ఇస్తాం, పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం, నీళ్లు ఇచ్చి రైతులు బతికిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ఈ మాఫియా పాలకుడు తాను దోచుకున్న డబ్బులతో మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మేము సంపాదించే సంపద ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకే ఇస్తాం. అది అనునిత్యం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సూపర్ 6 అనే కార్యక్రమం తీసుకొచ్చాం. రేపో ఎల్లుండో మళ్ళీ అన్ని వర్గాల్ని న్యాయం చేసేట్టుగా బీసీ డిక్లరేషన్ ఇస్తాం, ఎస్సీకి డిక్లరేషన్ ఇస్తాం, ఎస్టీల కోసం ఆలోచిస్తాం, మైనారిటీల కోసం చేస్తాం, మహిళల కోసం ఆలోచిస్తాం, రైతుల కోసం ఆలోచిస్తాం. కడకు ఉద్యోగులకు కూడా న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల మేనిఫెస్టో తొందరలోనే రిలీజ్ చేస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఈ పవిత్రమైన సభలో, రాష్ట్రాన్ని కాపాడే ఈ మహాసభలో ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. మనం ఐక్యంగా ఉండడానికి, ఈ రాష్ట్రం బాగు కాకుండా చూడడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతే, రాష్ట్రం నష్టపోతే అందులో కూడా మనం కూడా బాగాలి. అందుకే అందరికీ సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం కోరుకున్న వాళ్ళందరికీ సీట్లు ఇవ్వలేం. కానీ ఒకటి మాత్రం మేము హామీ ఇస్తున్నా ఈ మహాసభలో, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో. అది ఏంటంటే, పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేతలెవరు ఎగోకు పోవద్దండి. ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒక పార్టీ వెనకాన మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం. పార్టీల నిర్ణయాన్ని ఆదేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జనసేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అనుభవంతో చెప్తున్నా, రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, నేను ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాల్ని ఛిద్రం చేసిన ఫ్యాన్ని టీడీపీ జనసేన కొట్టే దెబ్బకు ముక్కలైపోవాలి. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసి పని చేయండి, కసితో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ప్రజల బ్రతుకులు వెలగాలి. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్. ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్. అందుకే అడుగుతున్నా, గట్టిగా పౌరుషంగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన పొత్తంటే ఐక్యత వర్ధిల్లానికి చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి గట్టిగా. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనదే. ఎన్నికలయ్యే వరకు నిద్రపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.